కుంట మొత్తం కూడా భద్రకాళి చెరువు మట్టిని తీసి మరి కుంటను కబ్జా చేసి మళ్ళీ ఇది ఒక బిల్డర్తో కుమ్మక్కై సుమారు ఒక 10-12 ఎకరాల ఈ స్థలాన్ని మంచి పక్షులు ఉన్నాయి, పర్యావరణం ఉన్నది, దీనిపైన ఆధారపడినటువంటి మరి మత్స్యకారులు ఉన్నారు. దీన్ని అంతా కూడా మీరు చూడండి. ఇదేందని చెప్పి పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తే మరి ఇది ఏమంటాడు వెంకటరామరెడ్డి, ఇట్స్ ఎడిటెడ్ వీడియో అట. మీరే స్వయంగా చూడండి, అక్కడ చూడండి. ఇది రెడ్డిపురం దగ్గర ఉన్నటువంటి కుంట. సౌండ్ పెట్ట లేదు, పక్షుల అదంటే ఎడిటెడ్ వీడియో అట. పర్యావరణవేత్తలందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తే దీని వెనుక అవి ఒరుస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ నాకు పంపించిండు, వారే ఆ పక్షుల ఆక్రందనను మాకు అర్థమవుతుంది, వాటి చంపుతున్నారని. ఇక్కడ హెచ్సియులో కూడా అట్లనే అయింది. ఈ తీరుగా అన్నిటిని కూడా కబ్జా చేసుకుంటా కూడా ముసుగేసి అవినీతికి పాల్పడుతున్నారు ఇద్దరు తోడు దొంగలు. అందులో ఒకటి రాజేందర్ రెడ్డి, ఇంకోటి వెంకటరామరెడ్డి. వీని భుజం మీద తుపాకి పెట్టి రాజేందర్ రెడ్డి గారు కాల్స్తాడు, ఎందుకంటే వీనికి ఎక్స్టెన్షన్ రావాలి. ఇక వాని బలం చూసుకొని వీళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు హౌలా మాటలు మాట్లాడుతుంటారు. ఈ హౌలా చేసేటోళ్ళను హౌలాగాన్లు అనకుంటే ఏమనాలి? మళ్ళీ పైనుంచే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అంటారు. మాకు అన్నరాదా? నిన్ను వ్యక్తిగతంగా విమర్శించలేవా? నువ్వు ఎంతున్నావు? 4 ఫీట్లు ఉన్నావు. మమ్మల్ని పట్టుకొని మా నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఒక తుపాకీ రామన్ మాటలు, ఒక హౌలా చేసినాలు తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు 3 ఏళ్ళలో? అంతా అవినీతిమయం చేస్తున్నావు. మేము కట్టిన ఇళ్ళల్లో నువ్వు ఇచ్చుకుంటే ఇంకా డ్రామాలు చేస్తున్నావు. మేము కట్టిన కాలేజీ కళాక్షేత్రం నువ్వు ఓపెన్ చేసుకుంటే ఇది చేస్తున్నావు.